ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి తెలంగాణ ఫార్మర్స్ అందరికి ఒక అదిరిపోయేటువంటి శుభవార్త అయితే మనకి నిన్న ఎస్టర్డే అంటే ఇండిపెండెన్స్ డే రోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మొత్తంలో రైతు బంధుకు పేరు మారుస్తూ కొత్తగా రైతు బంధు పేమెంట్ అతి త్వరలో దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా రూపొందించి త్వరలోనే ఈ రైతు బంధు నగదు కూడా జమ చేస్తామని చెప్పేసి అండ్ రైతు భరోసా పేమెంట్ కూడా నగదు జమ చేస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తెలియజేశారు. మరి దీనికి సంబంధించి మరిన్ని పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫార్మర్స్ కి మొత్తానికి ఈ వానాకాలం సీజన్ లో ఏ ఒక్క రైతులకు కూడా రైతు బంధు పేమెంట్ రాకపోవడం రైతుల్లో ఒక ఆందోళన కలిగిస్తుంది. మొత్తానికి రైతు ఫార్మర్స్ లోన్స్ లేనటువంటి వాళ్ళు మొత్తానికి పంట పెట్టుబడి కోసం ఆర్థికంగా బలోపేతం చేయడానికి గత ప్రభుత్వాలు ఏదైతే ఈ స్కీమ్ ని ప్రారంభించాయో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి రాగానే ఎకరాకి 7,500 రూపాయలు అందిస్తామని చెప్పడం అవన్నీ రైతులకు కాస్త ఆశగా మిగిలిపోయి, అలాగే ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా అంటే పెట్టుబడి లాగోడి ఖర్చులకు కూడా ఇబ్బందిగా మారడంతో కాస్త ఫార్మర్స్ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. సో దీనికి తెరదించడానికి ప్రభుత్వం నానా విధాలుగా ప్రయత్నం చేస్తుంది. అయితే ఒకవైపు రుణమాఫీ జరుగుతుంది, మరి రైతు బంధు కూడా వచ్చినా దక్కినా ఇక చాలా మంది దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇటువంటి తరంలో ప్రభుత్వం చేస్తుంది ప్రకటనలు, హామీలు ఇస్తుంది. ఎందుకంటే వచ్చే ఎలక్షన్స్ మనకి September 21 నుంచి ఈ సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆలోచిస్తుంది. బట్ ఇది సాధ్యం అవుతుందా లేదనేది కాస్త వేచి చూడాలి. ఇప్పట్లోనే సాధ్యమైనటువంటి పని కాస్త కష్టం అవుతుంది. నాకు తెలిసి వానాకాలం రైతు బంధు పేమెంట్ కాస్త దాని గురించి ఆలోచించకపోవడం, మర్చిపోవడమే బెటర్ ఏమో. నెక్స్ట్ యాసంగి సీజన్ నుంచి మాత్రం రైతు బంధు పేమెంట్ క్రెడిట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం మాత్రం ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు రాలేవు అండ్ రూల్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం రాలేవండి. ఏదన్నా అప్డేట్స్ వస్తే మాత్రం 100% తెలియజేసేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేసేటువంటి ప్రయత్నం చేస్తామండి. ఓకేనా, ఇక రైతు బంధు ఇవ్వాలా వద్దా, మరి ఇస్తే 5 ఎకరాల వరకు లిమిట్ చేయాలా, మాక్సిమం 10 acres వరకు పొడిగించాలా, ఇవన్నీ సాకులు, కుంటి షాపులు చెప్పుకుంటూ ముందుకెళ్ళడం సమంజసం కాదనిపిస్తుంది. సో ఇస్తామంటే ఇచ్చేయడం, లేదంటే కుదరకపోతే యాసంగి నుంచి ప్రారంభించడం, ఏదో ఒక ప్రకటన ప్రభుత్వం చేయాలి. ఇప్పటికీ ఆల్రెడీ రుణమాఫీ కొనసాగుతుంది. అక్కడక్కడ రుణమాఫీలో కూడా కొన్ని జాప్యాలు జరగడం, గందరగోళాలు జరగడం, కొందరి పేరు రాకపోవడం, కొందరికి మాత్రం డిసప్పాయింట్ గా ఉంది అక్కడ. ఓకే, వచ్చిన వాళ్ళకైతే బెటర్ దెన్ చాలా హ్యాపీ అని చెప్పేసి వాళ్ళు సంతోషపడుతున్నారు. సో రైతు బంధు గురించి ఏదైనా అప్డేట్స్ వస్తే మాత్రం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇక రైతు బంధు సర్టెన్ 5 acres లిమిట్, 10 acres అబోవ్ వాళ్ళకి ఇవ్వాలా, బిలో వాళ్ళకి ఇవ్వాలా, మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని, ఈచ్ అండ్ ఎవరీ డౌట్స్ ని కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని మాత్రం రైతు బంధు గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళందరూ తప్పకుండా తెలియజేయండి. ఇక పర్సనల్ గా మీ ఒపీనియన్ కూడా వన్స్ మీరు తెలియజేయచ్చు. ఓకేనా, సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.